మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, 3:30 మూడో దఫా చర్చలు జరగబోతున్నాయి. ఈలోపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అండ్ విద్యార్థి సంఘాల నేతలు కానీ లేకపోతే సీజేపీ నేతలు కానీ ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమ ఫలితంగా ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత నెలన్నర నుంచి ఈ విద్యార్థుల ఉద్యమం కొనసాగుతోంది. నీట్ పరీక్ష పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని నెలన్నర నుంచి కూడా వారు విద్యార్థులందరూ దీక్ష చేస్తూ ఉన్నారు, నిరసన చేస్తున్నారు. వాంగ్చుక్ ఏకంగా 26 రోజుల పాటు ఆహారం ముట్టుకోకుండా తన నిరసన కొనసాగించారు. సో చివరికి గత 2 విడతలుగా ప్రభుత్వంతో సీజేపీతో చర్చలు జరిపింది. అయినప్పటికీ చర్చల్లో మొదటి ఎజెండా ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సో ఆ రాజీనామా చేసే తప్ప మిగిలినటువంటి అంశాలపైన మాట్లాడము, ఇక్కడి నుంచి కదలమని చెప్పి తెగేసి చెప్పారు. సో నిన్న ఈ సమయంలోనే 2వ విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. సో ఒక రోజు సమయం ఇవ్వండి, తాము ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో అనుకున్నట్టుగానే 24 గంటల తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో దాంతో ఈ ఉద్యమం విజయం సాధించింది, విద్యార్థులు విజయం సాధించారు, వారి నిరసనలన్నీ కూడా ఫలించాయని మనం చెప్పాలి. సో ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ నిరసనకారులందరూ కూడా తిరిగి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. సో రాజీనామాను కాక్రోచ్ జనతా పార్టీ స్వాగతిస్తోంది. ఖచ్చితంగా నెలన్నర నుంచి ఈ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగినటువంటి ఫలితంగానే ఈ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా కాక్రోచ్ జనతా పార్టీ అభిప్రాయపడుతోంది. అలాగే ఇంకోవైపు కేవలం ఒక వ్యక్తి రాజీనామానే కాదు, ఈ మొత్తం వ్యవస్థను పూర్తిగా సంస్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లును కూడా తయారు చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చింది. సో ఈ అమెండ్మెంట్ బిల్లు ద్వారా కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైనా లీక్ పాల్పడితే 10 ఏళ్ల జైలు, 10 కోట్ల రూపాయల నష్టపరిహారంతో పాటు వారి ఆస్తులను జప్తు చేసే విధంగా కొత్త చట్టాన్ని కూడా తీసుకొస్తోంది. సో దీనిపైన ఎల్లుండి నుంచి జరిగేటువంటి సమావేశాల్లో ఈ బిల్లును కూడా పాస్ చేసే అవకాశం విద్యార్థులు చేసినటువంటి ఉద్యమం భారీ విజయాన్ని, తన అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా అందుకుంది. అయితే వెంకటేష్, అంటే ఆల్రెడీ విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి ఆల్రెడీ కేంద్రం క్లారిటీ ఇచ్చింది, పూర్తిగా మార్చేయబోతున్నాం అన్నట్టుగా క్లారిటీ ఇచ్చింది. మరోపక్క ఇటు విద్యార్థి సంఘాలు కానీ సీజేపీ నేతలు కానీ ప్రధానంగా డిమాండ్ చేసింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. ఆల్రెడీ రాజీనామా చేశారు. నెక్స్ట్ ఈ చర్చలు, ఈ 3వ దఫా చర్చలు ఎలా ఉండబోతున్నాయి? ఏ అంశాలపై చర్చించబోతున్నారు? సార్, 3వ దఫా చర్చలకు ఉన్నటువంటి ప్రధాన ఎజెండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సో ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి ఇక కాక్రోచ్ జనతా పార్టీ దీనికి ఖచ్చితంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. అలాగే సంస్కరణలకు దిశగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులకు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ముందుకు కదులుతుంది, సానుకూలంగా ముందుకు వెళ్తుందని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా కాక్రోచ్ జనతా పార్టీ వీరు కూడా క్లియర్ గా దానికి సంబంధించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ప్రకటించినటువంటి సందర్భం చేశాం. వెంకటేష్, అంటే ప్రధాన్ రాజీనామా చేయడానికి గల కారణాలు ఏమన్నా వివరించారా? లేకపోతే కేంద్ర మంత్రుల నుంచి కానీ లేకపోతే కేంద్రం నుంచి కానీ ఏమన్నా వివరణ వచ్చే అవకాశం ఉందా? దాదాపు 2 పేజీల లేఖను ఆయన తన ట్విట్టర్ లో పెట్టారు. సో క్లియర్ గా గత 4 దశాబ్దాల నుంచి చేస్తున్నటువంటి 4 దశాబ్దాల నుంచి మొత్తం పూర్తిగా హిందీలో ఆయన రాజీనామా లేఖ ఉంది. సో దీనికి సంబంధించి క్లియర్ గా ఆయన ఈ మొత్తం వ్యవహారాన్ని, నీట్ పరీక్ష పేపర్ లీక్, ఆ తర్వాత తాము తీసుకుంటున్నటువంటి చర్యలన్నిటిని కూడా అందులో వివరించారు. సో ఆ చర్చలకు సంబంధించినటువంటి అంశాలన్నీ ప్రభుత్వం తరఫున నీట్ రీపరీక్ష నిర్వహించడం, అలాగే ఈ పరీక్షను సక్సెస్ఫుల్ గా నిర్వహించి ఆ తర్వాత రీటెస్ట్ లో కూడా 22 లక్షల మంది పాల్గొనడం, అలాగే వెంటనే రిజల్ట్స్ అని కూడా ప్రకటించాం. సో విద్యార్థుల యొక్క వ్యవస్థ విద్యార్థి సంవత్సరాన్ని కూడా నష్టపోకుండా తాము అన్ని రకాల చర్యలు తీసుకున్నటువంటి విషయాలన్నిటి కూడా అందులో వివరిస్తూ తన రాజీనామా చేస్తున్నట్టుగా ఇందులో ప్రకటించారు. వెంకటేష్, అంటే ప్రధానంగా ఈ నిరసన విరమణకు సంబంధించి ఎప్పట్లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? దీనిపై సీజేపీ నేతలు కానీ లేకపోతే విద్యార్థి సంఘం నేతలు కానీ ఎప్పట్లోపు క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఏ క్షణమైనా కానీ దానిపైన సీజేపీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ముఖ్యమైనటువంటి ఎజెండాతోనే ఈ నిరసన కార్యక్రమం ప్రారంభమైంది. సో ఆ నిరసన ముగిసే అవకాశం ఉంది. సో మిగిలినటువంటి అంశం
పార్లమెంట్ లో డిబేట్ జరుగుతుంది. అలాగే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ విద్యారంగ సంస్థలకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో అనేది తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.